హాయ్ అండి. ఈరోజు అయితే కోడిగుడ్డు టమాటా కర్రీ చేసేద్దాం. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇట్లా 4 ఉల్లిపాయలు ఈ సైజు 4 ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, గుడ్లు తీసుకొని ఫస్ట్ అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ సన్నగా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోవాలండి. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమోటా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఒక బౌల్ పెట్టుకుందాం. మనం రుచికి సరిపడా అంటే కొంచెం కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం. కర్రీ చాలా సింపుల్ అండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇప్పుడు మనం ఈ గుడ్లని దీంట్లో వేసుకొని కొంచెం పగలగొట్టేసి దీన్ని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇట్లా దీంట్లో వేసుకొని ఇది ఇట్లా గుడ్డు దీంట్లో కొట్టేసామనుకోండి, ఇట్లా మనం ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు అనమాట ఇట్లా చేసుకుంటే. కొంచెం బాగా అట్లా ఇట్లా రోస్ట్గా ఫ్రై అయిపోవాలండి. అట్లానే మనం తీసుకున్న గుడ్లన్నీ కూడా అట్లానే వేసేసుకోవాలి. చాలా సింపుల్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చేసుకొని చూడండి ఇట్లానే. ఇంకా 2 ఉన్నాయండి సన్నలు. ఈ ఎట్లయితే 2 సన్నలు ఉన్నాయి. చూసారు కదా, ఒకసారి అట్లా వస్తుంటాయి అన్నమాట. గుడ్లు కూడా చూడండి 2 సన్నలు వచ్చినాయి దీంట్లో. ఇప్పుడు మనం ఇట్లాగే మనం తీసుకున్న గుడ్లన్నీ కూడా ఇట్లాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి, అందుకనే మీకు కూడా చేస్తున్నాను. ఇట్లా 2 వైపులు ఫ్రై చేసేసేయాలి. మనం తీసుకున్న గుడ్లు ఎన్ని గుడ్లు అనుకుంటున్నాము అన్ని గుడ్లు 2 వైపులు ఫ్రై చేసేసుకుంటే కర్రీ అనేది చాలా సూపర్గా అదిరిపోతుంది టేస్ట్ అయితే. ఇట్లా నేను తీసుకున్న గుడ్డలన్నీ ఇట్లా బాగా ఫ్రై చేసేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, నేను తీసుకున్నాను ఇట్లా ఫ్రై చేసి పెట్టేసా. ఇప్పుడు అదే ఆయిల్లో మనం తీసుకున్నది కొంచెం కరివేపాకు, చూసారు కదా, కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని వేసేసుకోవాలండి. ఇలాగే బాగా ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మనం ఒక 10 నిమిషాల్లో ఏదైనా కర్రీ త్వరగా తినాలి, బాగా రుచిగా అనుకుంటే మటుకి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా భలే సూపర్గా ఉంటుంది. ఇదైతే ఇంకేముందండి, ఆ గుడ్లు అయితే మనం ఫస్ట్ అట్లా కొట్టేసి 2 వైపులా కొంచెం దోరగా కాల్చేసుకొని ఇట్లా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇది కూడా కొంచెం దోరగా బాగా చేసుకున్నామంటే కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే. ఇవి వేగిపోయాక టమాటాలు కూడా వేసేసి బాగా మగ్గబెట్టేద్దాం. ఫస్ట్ అయితే ఇది కొంచెం వేగాలి. ఇంకా చూసారు కదా, ఇట్లాగే బాగా ఎర్రగడ్డ, పచ్చిమిర్చి బాగా ఇట్లా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. టమాటాలు వేసుకోగానే మనం కొంచెం సాల్ట్ కానీ వేసేస్తే, ఉప్పు
అవి ఆవిరికి బాగా మగ్గిపోతాయండి. ఇవన్నీ వేసి మనం మూత పెట్టేస్తామంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి రుచికి సరిపడా వేసుకోవాలండి. మనం ఇప్పుడు కారం కూడా వేసేద్దాం. రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసి కొంచెం పసుపు వేసుకొని దీన్ని కలపకుండా ఇట్లానే మూత పెట్టేద్దాం. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టామంటే మనకి ఆవిరికి అనేది టమాటా గుజ్జులాగా బాగా ఉడికిపోద్ది అన్నమాట. ఓకేనా? చూస్తారు కదా, ఇట్లా మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకి టమాటా బాగా మగ్గి దీంట్లో వాటర్ అంతా వచ్చేసి బాగా గుజ్జులాగా వస్తుంది అన్నమాట కర్రీ. చూసారు కదా, మనం టమాటాలు వేసి ఉప్పు పసుపు కారం వేసేసి ఒక 2 సెకండ్లు, నిమిషాలు కూడా కాదు, ఇట్లా మూత పెట్టంగానే మనకి కర్రీ అయితే చూడండి ఎంత గుజ్జుగా బాగా వచ్చేసిందో. ఈ పిల్లలు కూడా ఎప్పుడైనా టేస్ట్ బాగా ఉంది త్వరగా అయిపోయే కర్రీ చేయమంటే ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కూడా. ఈ టమాటా కానీ మగ్గి మనకి గుజ్జు బాగా వచ్చిందంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం చూస్తారు కదా, ఒక చిన్న గ్లాస్. ఇది మనకి బాగా రైస్లోకి కలుపుకోవడానికి అనేది గుజ్జు బాగుంటుందండి. ఇట్లాగా ఒక్క టీ గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడకనిచ్చేసేయాలి దీంట్లోనే. ఇట్లా ఉడికిందంటే మనకైతే కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, అంత తక్కువ టైంలో మనకి ఎక్కువ రుచి గల కూర అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం ఇట్లాగా నీళ్లు పోసాక కూడా ఒక్క నిమిషం ఇట్లా ఉడకనిచ్చాక ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం తీసుకున్న వేయించి పెట్టుకున్న గుడ్లు అన్నమాట. వేయించి పెట్టుకున్న గుడ్డుని చూసారు కదా, ఇట్లాగా 2 సగాలు చేసుకుంటాం. 2 సగాలు కత్తితో 2 సగాలు చేసేసుకోండి. ఇట్లా కత్తితో 2 సగాలు చేయటం వల్ల ఏంటంటే ఇది మనం గ్రేవీలో వేస్తున్నప్పుడు ఆ గ్రేవీ అంతా ఇది పీల్చుకొని తింటుంటే పిల్లలు చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇట్లాగా ఈ గ్రేవీకి బాగా ఇట్లా ముక్కలు పట్టేటట్టుగా ఇట్లా బాగా కలుపుకోవడమే. మనం ఎంత చేసినా ఏం చేసినా పిల్లలు ఇష్టంగా తినాలనే కదండి. ఇట్లా చిన్న చిన్న రెసిపీలు చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఇష్టంగా కూడా తినేస్తారు. మనకి సింపుల్గా అయిపోతుంది, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కర్రీని అయితే దించేసుకుందాం. 2 సెకండ్లు అట్లా మూత పెడదాం. ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి. అంతేనండి, ఎంతో రుచిగా ఎంతో ఈజీగా అయిపోయిన ఎగ్గు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర చల్లేద్దాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.
చూసారు కదా ఎంతో రుచిగా మనకైతే ఎగ్గు టమోటా ఈజీగా ఎంతో రుచిగా మనకు త్వరగా రెడీ అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే ఇదే. రుచి అయితే అదిరిపోద్దండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.